గైస్ నేనైతే పైకి అయితే వచ్చాను, ఆడైతే అస్సలు రాలేకపోతున్నాడు. ఎందుకంటే నాకు అలవాటు అయితే అయిపోయింది రావడం. స్టెబిలిటీ లేదంట, చూపిస్తాను మీకు అది ఎలాగుందో కూడాను. మొత్తం అంతా మీకు డీటెయిల్గా అయితే మాట్లాడదాం. లెట్స్ చూడండి వీడు ఎలాగున్నాడో. కనపడుతున్నాడా? అక్కడ ఉన్నాడు, ఏదో చేస్తున్నాడు. ఆహా, రాయి పెట్టుకొని అయితే వస్తున్నాడు. పైకి రాగానే స్టార్ట్ అయిపోద్ది మన ఛాలెంజ్ అయితే. ఆడు అక్కడ వచ్చాడంటే పైకి ఛాలెంజ్ స్టార్ట్ అయిపోద్ది. చూద్దాం. ఒరే నేను ఎక్కినా నువ్వు వచ్చేయచ్చురా, నేను ఎక్కానా నువ్వు వచ్చేయచ్చు. గ్యాస్ నేను చాలాసేపు నుండి అయితే పైన అయితే ఉన్నాను, కనపడచ్చు నేను. వాడు మెల్లి ఎక్కాడు, ఇప్పుడు ఒక్క నిచ్చెన ఎక్కుతున్నాడు, అది కూడా భయం మీద ఎక్కుతున్నాడు. ఎక్కాడు, ఒకటి ఎక్కాడు, ఎక్కిస్తాడు. అయిపోయింది. చూడచ్చు. హాయ్ చెప్పరా రే. అయిపోయింది, వీడి పని అయిపోయింది. ఎక్కలేకపోతున్నాం అంటున్నాను రా బాబు, వీడి పని అయిపోయింది. వీడు ఎక్కడో రాదు వీడికి. ఇప్పుడు నాకు అర్థమైపోయింది వీడు ఏది ఎక్కలేడు అని. ఎక్కితే మాత్రం గ్రేట్ రా నువ్వు, ఎక్కితే గ్రేట్. ఎక్కేసాడు. సరే ఇప్పుడు నేను 1 hour ఛాలెంజ్ స్టార్ట్స్. ఏ యాక్టివిటీ అని చెయ్యొచ్చు, కానీ ఒకటి ఇదయ్యో మళ్ళీ కిందకి వెళ్ళాలంటే టైం పడుతుంది. ఏంటంటే వాటర్ బాటిల్ స్నాక్స్ ఆడడం మర్చిపోయాను, కాబట్టి ఇది ఏంటయిందంటే నో వాటర్ అండ్ నో స్నాక్స్ ఫర్ 1 hour ఛాలెంజ్ అయిపోయింది. మీ రియాక్షన్ చెప్పండి. సూపర్. కింద ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ చూడండి అటు సైడ్. మీకు ముందు 2 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. ఒకటి దీక్షిత్ ఉన్నాడు, ఇంకోటి దీక్షిత్ లేకుండా అయితే అప్లోడ్ చేశాను. ఆ 2 వీడియోలు చూసుంటే నీకు ఇప్పుడు వ్యూ చూపించే అవసరమే లేదు. లోతు ఎక్కువ లేదు వాటర్, కానీ ట్యూబ్ స్నానం చేసి ట్యాంక్ ఉంది, ట్యాంక్ మీద కదా. ఒకటి ఇంకోటి మర్చిపోయాను, కింద చేప తెచ్చుకున్నాను, కాలిపోతుంది. చూద్దాం. సరే ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ అయితే చేసి అయితే మీకైతే చూపిస్తాను. చూస్తున్నారు మీరు, రోడ్డునే చూడండి. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మీకు మళ్ళీ వ్యూ అయితే చూపిస్తాను విత్ మై ఫ్రెండ్ బుద్ధు. ఎలాగుందిరా? చాలా బాగుంది వ్యూ అయితే, గిర్రాకుంది. మీకు ముందు వీడియోలో అయితే బాగా చెప్పాను. ఇప్పుడు క్యాంపింగ్ కాబట్టి ఎండ బాగా కొడుతుంది, దాహం వేస్తుంది. ఇందాకలే స్విమ్మింగ్కి వెళ్ళాను. స్విమ్మింగ్కి వెళ్ళి అలా మందికి వెళ్ళా, అక్కడ పెప్సీ ఒకటి తాగే అంతే, బుర్రపాడు. ఇప్పుడు ఇంకా దాహం వేస్తుంది, డ్రింకులు తాగితే నాకు ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఇది నేను చేతితో పట్టుకుంటాను, ఎందుకంటే వీడికి కూడా ఇవ్వాలంటే ఈజీగా ఎలాగెలాగ ఇచ్చుకోవచ్చు. చూద్దాం. ఇప్పుడు వీడు ఫస్ట్ టైం అనుకుంటాను ఈ పెద్ద వ్యూ కదరా, ఫస్ట్ వ్యూ అంట. ఇప్పుడు మేము 1 hour దాకా అయితే ఇక్కడ దాకా ఉంటాం. చూద్దాం మొత్తం వ్యూ. అక్కడ ఒక అంకులు చూస్తున్నప్పటికీ వ్యూ. ఇప్పుడు మనం ఏదో చేయాలి. గాయస్ ఇక్కడ నుంచి అయితే అంతా కనబడుతుంది. అలాగే మాకు నించోడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంది గాలి వల్ల. నాకు బాగానే ఉంది, ఆడికి ఇబ్బంది ఉంది. ఎందుకంటే నేను మొన్న ఎడ్జ్ దాకా వెళ్ళాను, అప్పుడు భయం వేసింది. ఆ ఎడ్జ్ ఉంది కదా, అక్కడ దాకా అయితే వెళ్ళాను. ఇడు వెళ్ళాడు, అయిపోయింది. మరి నాకు అక్కడికి వస్తే కళ్ళు తిరుగుతున్నాయి, ఎందుకంటే రావట్లేదు. కాంటే స్టాండ్ నుంచి చేసి మాత్రం ఇచ్చేస్తాను. మొన్న మరి నేను ఎలాగెళ్ళాను అనుకున్నా, స్టాండ్ చేస్తాను కొంచెం పెద్దది. ఇప్పుడు పడ్డాడు కింద, పడ్డాడంటే పడుకున్నాడు అన్నట్టు. నా భాష అంతా మొత్తం పెద్ద భాష. ఇక్కడ మా ట్యాంక్ చూసి ఉంటారు. ఈవినింగ్ 4 దగ్గర అయితే వచ్చేటప్పటికి ఇది అంతే ఇలాగా ఇదైతే అవుతూ ఉంటుంది. ట్యాంకర్ బాగా చేయలేదు అసలు. మార్నింగ్ నుంచి వాటర్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఏంటంటే మా సుమాంటిరా అంటే ఇక్కడ నాకేం పర్లేదు, కానీ ఏంటంటే మా ఫ్రెండ్ అన్నాడు ఆడికైతే ఇబ్బంది. ఎందుకంటే ఎవరు చూసినా వాళ్ళ మమ్మీతో చెప్తారు, మమ్మీకి తెలియదు వచ్చినట్టు. వాళ్ళ మమ్మీ ఎంత పైకి రాని అసలు మ్యామ్ పైకి రానివారు, కానీ వీడు వచ్చాడు. వాళ్ళ మమ్మీ స్కూల్కి వెళ్ళారని
చేద్దాను కానీ ఆడు వస్తాను అన్నాడు కాబట్టి నేను ఇచ్చేసి అంటే దీక్షిత్ అంటున్నాను కదా, దీక్షిత్ వాడు ఊర్లో లేడు, వేరే ఊరు ఉంది అది గొట్టం, ఆ ఊరైతే వెళ్ళిపోయాడు. వాడు అక్కడ ఉన్నాడు, అందుకని చెప్పి వీడు ఒకటి దొరికాడు. అడిగాను ఒకసారి చేస్తామంటే చూస్తాను రా అన్నాడు. వీడు వచ్చాడు, ఆడు మట్టిగాడే. ఈరోజు టైం దొరికింది. అలాగే నాకు ఈ మధ్యన ఫోన్ ఉండట్లేదు. ఈ ఫోన్ ఉండడం లేదు కాబట్టి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. టైం దొరికినప్పుడల్లా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూసా ఉంటారు. ఈరోజు నేను మైక్ వీడియో పెడతాను. ఎందుకు పెట్టలేదంటే నాకు ఇయర్ ఫోన్స్ దొరకలేదు. ఇది ఉన్నా ఏంటంటే అది ఎతికాను, ఇంట్లో ఎతికాను, అవి లేవు, పాడైపోయినవి అయితే ఇట్లా పనిచేయవు. బయటకు వెళ్ళి కొందామని చూసేటప్పటికి 500 600 చెప్తున్నాడు. పీకిసిన దానికి అంత ఇన్వెస్ట్ చేయడం ఎందుకని అయితే వదిలేశాను. గైస్ ఇప్పుడు మీకు పట్టుకోరు ఒకసారి స్టాండ్. గైస్ ఇప్పుడు మీకు సింహాచలం గోపురం అయితే చూపిస్తాను. ఇప్పుడు క్లియర్ కనపడుతుంది, మీకు ఫుల్గా నీట్గా చూపిస్తాను. చూడండి అదిగోండి 10x జూమ్, ఏం పర్లేదు మనకి. షేక్ అవుతుంది గాలి వల్ల. గాలి వల్ల నువ్వు కూర్చుని పోరా, పర్లేదు. ఎవరు నిల్చోమన్నాడు? ఏదో ఇడు ఇది హీరో లాగా నిల్చుని పోయాడు. నాకు అలవాటు, మీకు ముందు వీడియోస్ చూసుంటే మీకైతే తెలుస్తుంది. 1 అవర్ ఏం పర్లేదు, సాఫీ కూర్చోవచ్చు, మొత్తం అంతా వీడియో తీయచ్చు. మీకు ఇంకోటి అయితే చూపిస్తాను. అక్కడ ఇంకోటి ఉంది, మీకు క్లారిటీ అనుకుంటున్నాను, వస్తుందని అనుకుంటున్నాను. ఈ వైర్ ఉంది కదా, నేను నార్మల్గా బ్లూటూత్ నార్మల్గా చూసి కొందాం అనుకుంటే అది బుక్ చేశాను. కానీ సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు ఒక లుక్ వేసేసుకోండి. ఏడీడు అని ఎత్తుక్కండి, దొంగ పిల్లిగడు దొంగ దగ్గర ఉన్నాడు. ఎత్తుకోండి గైస్. అంటే ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్నాము, ఎందుకంటే మేము కిందకి దిగద్దు. ఈ పైన ఏది ఉందో దానిపైనే, అది కూడా ట్యాంక్ దగ్గరే వస్తుంది కాబట్టి పర్లేదు, నో ఇష్యూ. ఎందుకంటే మేము ఫేరే చేస్తాం. మీకు కిందకి దిగితే అప్పుడు అదిగోండి అక్కడ దిగామనుకోండి, అప్పుడు మీకు ఛాలెంజ్ క్విట్. అక్కడికి వెళ్తే మేము క్విట్ అయిపోయినట్టు, ఎవరు వెళ్తే వాళ్ళు క్విట్, వాళ్ళకి మళ్ళీ వచ్చే దాంట్లో రివెంజ్ ఛాలెంజ్. ఇప్పుడు మేము అది కిందకే దిగద్దు, మేము కిందకే దిగకుండా దిగారంటే రివెంజ్ ఛాలెంజ్ ఏటట్టు మీరే కామెంట్ చేయండి. ఒకదానికి నా పాత ఛానల్లో మీరు చూసుంటే ఒకదానికి రివెంజ్ ఛాలెంజ్ పెట్టాను, దానికి ఒకరు కారప్పొడి కొట్టండి అని అయితే ఇచ్చారు. నేను ఆ వీడియో ఎడిటింగ్ మొత్తం అంతా అయింది కానీ అప్లోడ్ అయితే అవ్వట్లేదు ఎందుకో, అందుకని చెప్పి ఇంకా దాన్ని వదిలేశాను. ఇంకా అలా ఇది అయిపోయి అయితే అయిపోయింది నా ఛానల్ కూడా. బాయ్ గైస్. సో గైస్ నేను ఇప్పుడు వచ్చేసి ఏంటి అబ్జర్వ్ చేశానంటే, మా ఫ్రెండ్ దీక్షిత్ అని ఒకడు వచ్చాడు కదా అప్పుడు సైకిల్ మీద, అక్కడ స్లోప్ దగ్గర, అదే స్లోప్ దగ్గర నాకు ఇప్పుడు కనపడ్డాడు. అరిశాను, గట్టిగా అరిశాను వాడి పేరు పెట్టి. ఆడు అదే దీంట్లో ఆడు సైకిల్ మీద వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆడొస్తే వీడు భయంగా ఉన్నాను, మమ్మీ ఎక్కడ వచ్చేస్తానని. ఒకవేళ వాడు వచ్చాడు మనం చూశాడు అంటే వీడిని పంపించేసి ఆయన తెచ్చేస్తాను. వేరే ఎవడైనా ఉంటాడు నా తంతే. ఒకవేళ వీడు ఉంటాను పర్లేదంటే వీడినే ఉంచేస్తాను. మనం ఫస్ట్ ఇద్దరు ఉన్నాం, తర్వాత ముగ్గురు అవుతాం అంతే. ఆడు ఓకే అంటే ఆడు ఓకే అంతే. ఏదైనా ఒకటే మనకి ఛాలెంజే ఏదో ఒకటి. ఇంకా మీరు డౌట్ రావచ్చు, ఆడు ఉన్నాడా వెళ్ళిపోయాడు ఎందుకోండి. ఉన్నాడు, ఆడు ఎక్కడే ఉన్నాడు, ఆడు ఎక్కడికి వెళ్ళలేదు. వాడు ఇప్పుడు నాకు కనబడట్లేదు ఎక్కడను. మొన్న మీకు ఫస్ట్ పార్ట్లో చూస్తుంటే మీకైతే అర్థమవుతుంది ఆడెక్కడైతే కనపడ్డాడు నాకు అని. అక్కడ ఒక స్లోప్ లాగా ఉంటుంది, పైకి ఎక్కి ఇలా దిగుతాం. ఆ స్లోప్ దగ్గర అయితే ఆడు నాకు కనపడ్డాడు. ఇప్పుడు చూసేటప్పుడు ఆడైతే నాకు కనపడలేదు. కాబట్టి ఒకవేళ ఆడు నన్ను చూసి వచ్చాడంటే మనం ఇద్దరు కాస్త ముగ్గురు అవుతాం. దండగా. కాబట్టి మా అపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారో దాంట్లో ఒక అతను అయితే వెళ్ళారు కిందకి. ఇంకోటి ఏంటి తెలుసా, అక్కడ పని అవుతుంది, ఇల్లు కడుతున్నారు. ఆ
ఆ ఇల్లు సౌండ్లు ఇక్కడికి వస్తాయి. వచ్చింది వాళ్ళు ఇది అయ్యిందంటే కాపీరైట్ మనకి. ఇప్పుడు మనకి ఏ సౌండ్ వచ్చినా న్యాచురల్ పిచ్చుకలు వస్తే మనకి కాపీరైట్ పడట్లేదు. నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఏం వీడియో అది గుర్తు రావట్లేదు కానీ నిన్న ఇదే పైనకి వచ్చి మొత్తం అంతా వ్యూ అయితే చూపించాను. వ్యూ ఆఫ్ అప్ ఆఫ్ ది వాటర్ ట్యాంక్ అని కాపీరైట్ పడింది, కానీ అది అందరికి వెళ్ళింది. అంటే నార్మల్ కాపీరైట్ అనమాట. ఇంకా ఎక్కువ ఇచ్చేస్తే మాత్రం ఎందుకు అది వచ్చిందంటే వెనకాల ఇంకో ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంది, వెనకాల వచ్చే ఇప్పుడు మీకు కూడా రావచ్చు ఆ సౌండ్. దానివల్ల అయితే పడింది. అక్కడైతే మొత్తం అంతా ఉంది. అరే ఇప్పుడు చూడరు, మాట్లాడరు, మళ్ళీ ఆడియన్స్ ఏమని అనుకుంటారు. ఏదో ఒకటి మాట్లాడేది మైక్. గైస్ ఇప్పుడైతే మేము అంతా అబ్జర్వ్ చేస్తున్నాం. అలాగే నేనైతే మా మమ్మీ వస్తారా అని భయపడుతున్నాను. వీడికి భయంగల బల్లి అని ఒక పేరు పెట్టచ్చు. వాళ్ళ మమ్మీ ఒక్కొక్కసారి మొన్న మా ఫ్రెండ్ ఎక్కడ కడపంటాడో అక్కడ నుండి రావచ్చు, లేదా ఇప్పుడు మీకు షాప్ అక్కడ చూపించాను, ఈగలు తోలుకుంటున్నారు షాప్ అని, ఆ షాప్ దగ్గర నుండైనా రావచ్చు వాళ్ళ మమ్మీ. ఆడ ఒకవేళ వాళ్ళ మమ్మీకి భయపడి ఇచ్చేసాడంటే. ఇంకోటి ఏంటంటే ఆ మమ్మీ వస్తే మా డాడీకి చెప్తారు. మా డాడీకి తెలుసు నేను ఎక్కుతాను, మా మాయకి కూడా తెలుసు, అందరూ తెలుసు నేను ఎక్కుతానని, అందరికీ తెలుసు నేను ఎక్కుతానని. కాబట్టి నాకు నో ప్రాబ్లం, నో ఇష్యూ. వీడికే ఇష్యూ, పెద్ద ఇష్యూ. ఒకవేళ పర్లేదు మేము, ఎందుకంటే 1 hour ఉండడం చాలా గ్రేట్. ఎందుకంటే మీకోసమని ఎండల్లో వచ్చి మేము ఇచ్చేస్తున్నాం. లైక్ చేయండి మామ, లైక్ చేయండి. లైక్ చేయకుండా ఏంటిది? ఆడు రోడ్డుకి వెళ్ళినట్టు ఉన్నాడు, కనే కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో కూడా కనే కనబడట్లేదు. వీడేదో చెప్తున్నాడు, వినియండి. గైస్ ఇప్పుడైతే విక్రమ్ మీకు అక్కడ సింహాచలం గుడి చూపించా కదా, ఇక్కడ మా ఏరియాలో లలితాదేవి గుడి ఉంటుంది, చూపించు విక్రమ్. అది మొత్తం అంతా గోపురం కనపడట్లేదు, కానీ చిన్న చిన్న వాటి పైన ఉన్న కలర్స్ అయితే కనపడుతున్నది. నాకు కనపడుతుంది, మీకు కనపడుతుందో లేదో చెప్పండి, జూమ్ చేస్తాను. చెట్ల మధ్యలో కలర్స్ చూసారా? అదే మాకు లలితాదేవి గుడి అనమాట. ఇటువైపు చూడండి, బిల్డింగ్ పక్కన షేకింగ్ అయితే అవుతుంది. ఇదిగోండి ఇటువైపు రైట్ సైడ్ ఆఫ్ స్క్రీన్ అనమాట. అక్కడైతే మా లలితాదేవి గుడి అనమాట, అమ్మవారి గుడి. పైన మీకు ఒక కొండ మీద ఒక స్టార్టింగ్లో చూపించాను. ఫస్ట్ సింహాచలం చూపించి తర్వాత ఆ కొండ చూపించాను. కొండ అయితే చూపించాను. ఆ కొండ మీదకి ఎప్పుడు మేమైతే వెళ్ళలేదు. సింహాచలం వెళ్ళినా, అమ్మవారి గుడికి వెళ్ళినా. ఆ సింహాచలమా? ఆ సింహాచలం కాదు, అది ఏమో సార్ మాకు తెలియదు, ఏదో గుడి పేరు చెప్తున్నాడు. ఆ సింహాచలం అయితే కాదు, చిన్న సింహాచలం అన్నాడు, అదైతే కాదు. మెయిన్ అది సింహాచలం, అది మెయిన్ సింహాచలం. ఇక్కడ నుండి మా ఇంటి నుండి కనబడ్డా అంటే కిర్రాక్ అనమాట. ఎప్పుడు నేను వచ్చినా చెప్పులు లేకుండా వస్తా. సో చెప్పులతో వచ్చా, ఎందుకంటే కాలు కాలిపోతుంది ఫ్రాన్స్. గైస్ ఇక్కడ మీరు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఎవరెవరు చూస్తారో అదైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, ఆ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. అలాగే నా ఛానల్ కూడా నేను వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను వ్లాగ్ ఛానల్ అయితే ఇచ్చేసాను. అప్పుడులో నాకు అంతా మొత్తం గేమింగ్ అని ఉండేది. ఇప్పుడంతా వ్లాగ్సే, ఎందుకంటే నాకు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అంటేనే చాలా ఇష్టం. వాళ్ళని నేను ఇది తీసుకుని అంటే ఏదంటే ఇన్స్పిరేషన్ అంటారు కదా, అదే తీసుకొని వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు ఇల్లు. ఓ రే ఇప్పుడు 6x జూమ్ లేట్ మాట్లాడాను, నా మొహం ఏం కనిపించుంటా అది ఫ్రాన్స్. సో గైస్ ఇప్పుడు నేను మళ్ళీ చూస్తాను, మళ్ళీ ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను రండి. ఓకే గైస్. సో గైస్ ఇప్పుడైతే ఒక అందిన తాజా వార్త ఏంటంటే, ఇందాకలా చెప్పాను కదా మా ఫ్రెండ్ ఇంకోటి వచ్చాడు దీక్షిత్తు అని. అడు కాదంటే ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడిగాను, వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను ఫస్ట్. ఇంకా వీళ్ళ తమ్ముడు కింద ఉన్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు, తర్వాత చూపిస్తాను, ఇప్పుడు వద్దు. అందరిని అడిగాను, ఆడు ఇంక ఊరు నుండి రాలేదంట. సేమ్ ఆడు అలాంటి సైకిలే, ఆడు బాడీ మూమెంట్తోనే ఆడు ఎలా తొక్కుతాడు అలాగే తొక్కుని చెట్ల దగ్గర నుండి వెళ్ళాడు. అందరూ ఒకేలా తొక్కరు, అందుకే ఏమో గైస్ మాకు మా ఫ్రెండ్ అలాగుంటాడు తెలుసు, కాబట్టి ఆడే అనుకొని ఫోన్ చేశాను వాళ్ళ డాడీకి.
వాళ్ళ డాడీ ఇంట్లో ఉన్నారు, వాళ్ళ మమ్మీ ఆఫీస్కి వెళ్ళిపోయారంట. అందుకని చెప్పి వాళ్ళ డాడీని అడిగితే చెప్పారు ఇంకా రాలేదమ్మా అనేసి, ఊర్లోనే ఉన్నాడు అని. ఏం చేస్తాం, ముగ్గురు అవుతాం అనేది అనుకున్నాం, అవ్వలేదు. కాపీరైట్ పడుతుంది ఆపు. ఇంకా తలకాయ నొప్పి ఏంటంటే చిన్న ఏ సౌండ్ వచ్చినా, ఏ ట్రాక్టర్ సౌండ్, బండి సౌండ్, ఎవరు మాట్లాడినా మేము కాకుండా కాపీరైటే మాకు. న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఏ సౌండ్ వచ్చినా పర్లేదు, అలాంటిది ఇంకేమైనా సౌండ్ వచ్చిందంటే మా పని ఫసాక్. ఎంత వీడియో చేసి ఇప్పుడు దాకా మాకు దగ్గర 35 minutes అయితే అవుతుంది. అప్పుడు నుండి పైనే ఉన్నాము, చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మేము నైట్ లోపలైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నైట్ లోపల ఎడిటింగ్ మొత్తం అంతా అయిపోయాకైతే ఎడిట్ చేస్తాను. మీరు చెప్పారు అంటే ఎడిటింగ్ అంటే మీరు అలాంటివి అనుకోకండి, thumbnail పెట్టడం. అలాంటివంటే ఏంటి, అసలు అలాంటివంటే ఏంటి? ఇప్పుడు చాలామంది మన గోస్ట్ వీడియోస్లో గోస్టులు ఫేక్, గోస్టులు లేవు, ఇది అది అంటున్నారు. మేము చెప్పే thumbnail ఎడిట్ చేయాలి, తర్వాత మ్యూజిక్ యాడ్ చేయాలి, మీకు వ్యూ చూపించగల మంచి మంచి సౌండ్లు, నేమ్ ఎడిటింగ్, ట్యాగ్ చేయాలి, మొత్తం అంత పెద్ద ప్రాసెస్ ఉంది. యూట్యూబ్ షార్ట్ కట్ ఎడిటింగ్, యూట్యూబ్ చాలా అన్నీ ఉన్నాయి. ఎడిట్ చేయాలంటే నేను సింపుల్ వేలో నేను ఎడిట్ చేసుకుని అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు చాలా గాలి అయితే వస్తుంది కాబట్టి చెయ్యి ఎలా పెట్టేశాను. నేను దేనిలో ఎడిట్ చేస్తాను అస్సలకే చెప్పను, ఎవరు చెప్పరు. చాలా వీడియోలో చెప్పారు, వాళ్ళు ఇది వాడదాం అనుకున్నారు, అది వాడదాం నేను అనుకున్నాను. నేను తెలుసా క్యాప్ కట్ అనుకున్నాను, అది నాకు వాడడం రాలేదు. అందుకని చెప్పి వేరే యాప్ వాడతాను, అది నాకు బాగా అలవాటు అయిపోయింది. థంబ్నెయిల్ ఎడిట్ చేయడానికి వచ్చేసి నేను పేరు మర్చిపోయాను ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఎడిట్ చేయను, ఒక యాప్లో ఎడిట్ చేసి దాన్ని కెన్వా దాన్ని ఎడిట్ చేస్తాను, యూస్ చేస్తాను థంబ్నెయిల్ ఎడిటింగ్కి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అన్నాడు కదా, చూపిస్తాను వాళ్ళ బచ్చా గ్యాంగ్లు అన్నది. నేను ఇది మైక్ ఎక్కడ పెట్టించుకో ఇందాకలో ఏంటంటే అందరూ 6th తోడలే చూపిస్తాను మీకు ఎవరు అన్నది ఏంటేంటి వాళ్ళ తమ్ముడు అనేసి. నేను నించుని పోతాను, స్టాండ్లా చేసిన దాన్ని రిమూవ్ చేసేస్తాను. మీరే చూడొచ్చు, చూపిస్తాను అంట్రా, కంగారు మనిషి ఫ్రెండ్స్. ఇది బచ్చా గ్యాంగులు చూసారా, వాళ్ళ తమ్ముడు చూడండి ఇక్కడ ఉంటాడు. బౌలింగ్ కాదు, రెడ్ షర్ట్ బౌలింగ్ పక్కన ఉంటే ఉన్నాడు. ఏడు బ్యాట్స్మెన్ అక్కడ, బౌలర్ ఇక్కడ. ఈడే ఆడు అల్లాడు 6th అనుకుంటాను, వాడి పేరు మర్చిపోయాను. కార్తిక్. ఏ క్లాస్ ఆడు? 6th అంట. పోనండి, హాయ్ చెప్పు. లేట్ చేయట్లేదు వీళ్ళు, సీరియస్గా సీరియస్. వరల్డ్ కప్ కొడేస్తున్నారు వీళ్ళు, వరల్డ్ కప్ గల్లీ కప్ కూడా కొడేస్తున్నారు. గాలి ఎక్కువ వస్తుంది, మీకు మైక్ ఉంది కాబట్టి కాస్త పర్లేదు అనుకుంటున్నాను. ఆ మైక్ కూడా మైక్ ఏంటంటే నేను ఒక ఊరు వెళ్ళాను, అరకు. మీరు చూసి ఉంటారు వేరే ఛానల్లో, అది ఏంటిది కాదు ఉండండి, గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఇచ్చేసి పెట్టాను. దానికి మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా అంతే ఇచ్చారు, 1.2 million వ్యూస్ అయితే ఇచ్చారు నాకు. దానికి ఆ ఛానల్ చూస్తున్నట్టయితే మీకు తెలుస్తుంది నేను ఎక్కడికి మైక్ పట్టుకెళ్ళాను అక్కడికి, కానీ ఏంటంటే వాడలేదు. సూట్ కేసులో మర్చిపోయాను, మొత్తం అంతా ఎత్తుక్కున్నాను. మీకు అన్ని వీడియోల్లో చూసుంటారు, నేను మైక్ లేదు ఈ మధ్యన ఈ కాలంలో. ఈరోజే మైక్ తీసి మొత్తం అంతా షూట్ చేస్తున్నాను, చాలా ఇదవుతుంది. వీడి ఇందాక నుంచి చప్పట్లు కొడుతున్నాడు 0.5 గడు అంటే ఏటో కూడా అడిగి తెలియదు. పట్టుకోరా స్టాండ్, నువ్వే నాకు పర్మనెంట్ కెమెరామ్యాన్, పెట్టేసుకుంటాను ఇది. తర్వాత ఫెవిక్విక్ అంటించేస్తాను, ఇంట్లో ఫెవిక్విక్ ఉంది. మొన్న క్రికెట్ బ్యాట్ కింద గ్రిప్ అంటిద్దామని వెళ్ళాను, మొత్తం అంతా అంటి దొబ్బింది.
खेल खत्म दुकान बंद బూతులు ఆడు. బూత్లు ఆడట్లేదు ఫ్రెండ్స్, అది బూత్ కాదు, అది బూత్లు అంటే చాలా పెద్ద వస్తాయి. ఈడికి బూత్లు వచ్చి అందుకని ఈడు అన్నాడు. వచ్చారు ఎవరంట? భయపడ్డాడు. భయపడ్డావా లేదా? ఎవరు రాయా చెప్పరా? భయపడ్డావా లేదా? భయపడ్డాను. ఎవరో కరెంట్ వాళ్ళు వచ్చారు. భయపడ్డాడు వీడు. వచ్చారు అనగానే వాళ్ళ మమ్మీ అనుకుని ఇట్రా సన్ రైట్ పడుతుంది. రాగానే వచ్చారు అనగానే వాళ్ళ మమ్మీ అక్కడ వచ్చారు అనుకుని వీడు భయపడ్డాడు. అవునా కదా? అవును గైస్, అక్కడ చూడండి ఉరుస్తున్నారు కుక్కల్లాగా. వాళ్ళు మన వీడియోలో లేరు కాబట్టి వాళ్ళు అరిసింది మైక్లో పడిందంటే అంతే. ఇక కాపీరైట్లు మీద కాపీరైట్లు వస్తాయి. గైస్ ఇంకోటి, నేను పాత ఛానల్లో ఏంటంటే ఒకసారి పోయింది, తర్వాత మళ్ళీ వచ్చింది. ఎలాగన్నా తర్వాత చెప్తాను రండి. మళ్ళీ అయితే వెళ్తుంది అక్కడ చూడొచ్చు. బాయ్ బాయ్. ఇప్పుడు దాకాను ఒకసారి నేను దేంతో స్టార్ట్ చేస్తున్నాను, వెనకాల స్టాండ్ చేశాను కానీ ఎలా స్టాండ్ చేస్తున్నాను, ఎలా నొక్కుతున్నాను అనేది ఇది అవ్వట్లేదు. ఈ స్టాండ్లో ఒక ఫ్యూచర్ ఉంది, నా షార్ట్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. బ్లూటూత్ అయితే అవైలబిలిటీ ఉంది, దీన్ని కనెక్ట్ చేసుకొని స్టార్ట్ స్టాప్ అయితే ఇందులో చేసుకోవచ్చు. చూపిస్తాను. స్టార్ట్ స్టాప్ అయితే దీంట్లో చేసుకోవచ్చు. ఇందాకలంతా ఒక అక్క ఉంది, చూసింది. అక్కే వచ్చింది అక్క వచ్చింది. చూపిస్తాను అక్క. ఇందాకలంతా మమ్మల్ని చూసి నవ్వుకుంటూనే ఉంది. చూపిస్తాను, మొత్తం అంతా చూపిస్తాను. అక్క తెలియకుండా డౌట్ వచ్చేస్తుంది. ఇందాకలా చాలామంది అయితే మమ్మల్ని చూశారు, చూసి నవ్వుకున్నారు. ఏటీలో ఎలాగున్నారు, పైన ఉన్నారు అనుకొని. చూపిస్తాను ఒక్క నిమిషం. అక్క కనబడుతుందా? వైట్ కలర్ షర్ట్, ఏదో వైలెట్ పింక్. ఇటువైపు రైట్ సైడ్లో బిల్డింగ్ ఉంది కదా, అక్కడైతే ఉంది. అక్కడికి డౌట్ రావట్లేదు. డౌట్ రాకపోతే గైస్ ఇంకా 2 minutes ఉంది మనం అయిపోవడానికి. కిందకి దిగుతాం. ఇంకోటి ఏంటి తెలుసా, సన్ ఇందాకల కన్నా ఇప్పుడు కొంచెం తగ్గింది. మేము కరెక్ట్గా 3 o'clock స్టార్ట్ చేసాం, ఇప్పుడు 4 దగ్గర అవుతుంది. ఇంకా 2 minutes అంటే 58 అయ్యింది టైం చూడాలంటే ఒకే ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి మేము రిచ్ వర్సెస్ పూర్ కూడా చేస్తాం. రిచ్ ఎక్కడ పూర్ ఎక్కడ అనేది చంపకుండా మమ్మల్ని. మేము అంత మరీ రేంజ్లో మనీ స్పెండ్ చేసేంత మనీ అయిపోలేదు కాబట్టి ఏదో ఇంట్లో ఉన్నంత దీనిగానే మనీ అయితే ఇచ్చేస్తాం. రిచ్ ఒకవేళ ఇది పైన పూర్ పెడతాం, అది కూడా మనం 1 hour చేయాలి. రిచ్ ఎవరంటే చిట్టీలు వేస్తాము. ఎవరికి రిచ్ వస్తే వాళ్ళు రిచ్లో వెళ్ళిపోవడమే, పూర్ ఎవరికి వస్తే పూర్ వాళ్ళు తీసుకుంటమే. రిచ్ ఎక్కడ పూర్ ఎక్కడ అని అయితే మీకు షార్ట్లో అయితే చెప్తాను. టైం చూస్తాను, ఒక్క నిమిషం ఉండండి అలాగా. సో గైస్ 4 అయితే అయిపోయింది. ఇప్పుడు మన ఛాలెంజ్ వచ్చేసి ప్యాడ్. కిందకి వెళ్ళిపోతాం పదండి. ఆకలేస్తుంది నాకు అర్జెంటుగా, ఆకలేస్తుంది. ఫస్ట్ నుంచి ఒక లుక్ అయితే వేసేసుకోండి. గైస్ ఇప్పుడు వీడైతే దిగుతున్నాడికి ఇందాక ఎక్కడానికి ఎంత ఇచ్చేసాడో దానికి పర్లేదు. ఇందాకల కన్నాను. ఇందాకలా ఈ చిన్ననిచ్చిన ఎంతసేపు ఎక్కాడంటే దగ్గర ఒక 10-20 minutes ఎక్కాడు. అంత చెప్పలేం కానీ 5 minutes సారీ ఇది ఎక్కాడు. ఇది పర్లేదు, ఒక 2-5 minutesలో ఎక్కేసాడు. ఇది దిగేశాడు. సో గైస్ నేను దిగుతాను ఇప్పుడు, అది చూపిస్తాడు నన్ను. చూడండి. సో గైస్ ఇప్పుడు చూడండి మన మెయిన్ యూట్యూబర్ దగ్గర చూడండి. దిగుతున్నాను ఉండు. ఈ చెప్పులు వేసుకున్నాను, ఐరన్ రాడ్ జారుతుంది. వెయిట్ చేస్తుంది తెలుసా. 3, 2, 1 ఇటు. ఇప్పుడు దాకా
ఎందుకు ఇచ్చేసాను తెలుసా? పైన కాలుతుంది, సుర్రు మరింది. కిందకు వచ్చాక మొత్తం అని చూపిస్తాను. ముందు కిందంతా చూపిస్తాను. ఇందాకలా తమ్ముడు గ్యాంగ్ చూపించాను కదా, వాళ్ళకి అది కూడా చూపిస్తాం గైస్. నాకు ఎంతసేపు దిగాడు, అంతసేపు త్వరగా దిగుతాడు. నాకు ఐ హ్యాడ్ ప్రాక్టీస్. నాది ఇంకా ఫస్ట్ టైం రే. ఏదో ఫస్ట్ టైం అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ టైమే. ఏవో చేసావు, గోడలు దూకావు, ఇవన్నీ దూకాడు. వేసి ఇప్పుడు మనం మళ్ళీ చెప్పలేదు. మళ్ళీ కింద కాలు పైన ఒక్క ప్లేస్లో ఇది ఉంది, చల్లగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇది అవుతుంది. చూడండి వాళ్ళు చూపిస్తాను. చబ్రీ గ్యాంగ్ అని చూపిస్తుంటారు. చబ్రీ గ్యాంగ్ 3%లో అక్కడ ఒక్కడే ఉన్నాడు, ముగ్గురు ఆడుతున్నారు. అవుట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇది మన విక్రమ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు. వాళ్ళైతే అక్కడికి అయితే వెళ్ళిపోతున్నారు. బండి మీద చూడొచ్చు, మీకు కనిపించవచ్చు. బండి మీద వెళ్తున్నారు. ఇది ఈరోజు వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరు లైక్ చేసేటప్పుడు ఏదో ఒక మంచి కామెంట్ పెట్టండి గైస్, నెక్స్ట్ వీడియో కాంటెంట్ కోసం. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా చెప్పండి. మేము బాగానే ఫెయిర్గా ఉన్నాం కాబట్టి పైన 1 అవర్ రివెంజ్ ఛాలెంజ్ లేవు. చూద్దాం. ఇది ఈరోజు వీడియో. సో గైస్, ఇప్పుడు దాకా ఆకలేసింది కదా, పైన 1 అవర్ క్యాంపింగ్ చేసాము. ఇప్పుడు ఆకలేస్తుంది, కిందకి వెళ్తున్నాం షాప్కి చూపిస్తున్నాం. లెట్స్ గో. సో గైస్, వచ్చి మనం విక్రమ్తో కలిసి లిఫ్ట్లోకి వెళ్తున్నాం. అయితే రికార్డ్ చేస్తున్నాను బ్యాక్ కెమెరాతో. ఫస్ట్ ఫ్లోర్, ఈ బీల ఫ్లోర్ చూద్దాం పదండి. సో గైస్ అయితే ఇప్పుడు మేము షాప్కి వెళ్ళి గోలీ సోడా తాగాం. అక్కడ మేము డబ్బులు కట్టాము, ఆన్లైన్ పేమెంట్ చేస్తే మాకెందుకు కట్టారు, మహేష్ బాబుకి కట్టారు, మేము తిరిగి ఇవ్వము అన్నారు అక్కడ మేమైతే. కానీ అక్కడ ఇప్పుడు కానీ మళ్ళీ అక్కడ అక్కలు ఉన్నారు. పేమెంట్ చేస్తాను ఫస్ట్. అక్క కాకుండా వేరే ఒక అన్నయ్య ఉన్నారు. అన్నయ్య అన్నాడు మేము మీకు ఇవ్వము, మీరు మహేష్ బాబు డబ్బులు కట్టండి. మా ఏరియా సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో షాప్కి వెళ్ళకండి. ఆంటీ ఉంటే వెళ్ళండి, ఇలాంటారు గేర్ చేస్తున్నారు. వెళ్ళదు. నేను బ్లూబెర్రీ తాగాను, మీకు ఫోటో నెక్స్ట్ పెడతాను చూడండి. ఈ వీడియో అది అవ్వగానే నేను ఏ డ్రింక్ తాగాను అది వీడియో పట్టుకున్నాడు. ఆ డ్రింక్ని నేను ఫోటో క్యాప్చర్ చేస్తున్నాను. అక్కడ ఏంటంటే అక్కడ వచ్చేసి చాలా గేర్ చేస్తున్నారు. గేర్లు అంట, హెడ్ ఏదో కొత్త పేరు పెట్టాడు. సో ఇది గైస్, బాయ్. వచ్చిన వీడియో వెంటనే చూసేయండి.